హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా ఒక రీడింగ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోయాయి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద మంత్స్‌లో అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక బేసిక్ రీడింగ్ చేద్దామని ఈరోజైతే నేను అనుకున్నాను. దానికి రీజన్ ఒకటేనండి. టైమ్ టు టైమ్ నేను ఎవ్రీ మంత్ రీడింగ్ చేస్తున్నాను. కొన్నిసార్లు 3 మంత్స్‌కి కూడా చేస్తున్నాను. ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోయాయి కదా! ఇది 6థ్ మంత్ కాబట్టి నాకేమనిపించిందంటే మేబీ రెస్ట్ ఆఫ్ ద మంత్స్‌లో కూడా ఓవరాల్‌గా అసలు ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఆర్ ఏమైనా మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయా అని నాకే క్యూరియస్‌గా అనిపించింది. అందుకే నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే బావుంటుందని ఫీల్ అయ్యాను. డెఫినెట్‌గా మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనిపించిందండి. మేబీ లాంగ్ ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పలేం. బట్ స్టిల్ ఎనర్జీస్‌లోనే ఏమైనా మేజర్ షిఫ్ట్స్ వస్తే ఖచ్చితంగా మీ సిట్యుయేషన్స్ కూడా చేంజ్ అవుతాయండి. అవి ఎలా అయినా కూడా ఉండొచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అని నాకు అనిపించింది. ఆర్ అట్‌లీస్ట్ ఈ రీడింగ్ యూజ్ అవుతుందని అనిపించింది. చూద్దాము అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు నిజంగానే ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే తెలుసుకుందాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్, జి, హెచ్, ఐ, జే, ఎస్, టి, యు, జెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కే, ఎల్, ఎం, ఎన్, ఓ, వి, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ ఇయర్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? ఐ మీన్ మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆహ్, ఈ సెకండ్ హాఫ్‌లోనే కొంతమంది వ్యక్తులతో మీ కనెక్షన్స్ అనేవి ఎండ్ అవుతాయండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీతో గుడ్ టర్మ్స్‌లో లేరు. లేకపోతే కొంతమంది అంటే మీకు ఫ్రెండ్స్ లానే అనిపిస్తున్నారు కానీ, బట్ ఎందుకో కానీ మీరు ఆ గ్యాప్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నారు అని అనుకుంటే అలాంటి కనెక్షన్స్ మోస్ట్‌లీ ఎండ్ అవుతాయండి. బట్ తప్పదు. ఎందుకంటే
మేబీ కొన్ని ఫ్రెండ్షిప్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి అంటే వాళ్ళతో మీ సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయి ఉండొచ్చు. అందుకే వాళ్ళు స్టోరీ అనేది కూడా మీ లైఫ్‌లో ఎండ్ అవుతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ అదేంటంటే మీరు ఒక బ్యాడ్ సైన్ లాగా ఆర్ ఒక బ్యాడ్ లక్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంకా కొన్ని కనెక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా మీ లైఫ్‌లోకొస్తారు. సో దీనివల్ల మీరేంటంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ అంటే ఎవరో కొంతమందితో సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవ్వచ్చు. దాని అర్థం ఏంటంటే అది మిస్ అయినంత మాత్రాన మీ లైఫ్ అక్కడే స్టక్ అయిపోయినట్టుగా ఆర్ మీరేంటంటే సఫర్ అవుతారేమో అని భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు చెరిష్ చేయాల్సిన వ్యక్తులు ఇంకా చాలా మంది మీ లైఫ్‌లో ఉంటారు. సో అలాంటి వాళ్ళతోని మీ కనెక్షన్ అనేది ఇంకా ఇంకా బెటర్ అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి సర్టెన్ టాక్సిక్ కనెక్షన్స్ అన్నమాట. సో అవి ఎండ్ అయితే కానీ మీ లైఫ్‌లో మీరేంటంటే గుడ్ పీపుల్‌తో ట్రావెల్ అవ్వలేరండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. ఏ పర్సన్‌తోనైనా మనం సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నాము అంటే దానికి రీజన్ ఐదర్ మన కర్మని క్లియర్ చేసుకోవడం కోసం రాసుకుంటాం. ఆర్ మన లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వడం కోసం వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారండి. అంటే లైఫ్ లెసన్స్ నేర్పించడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే నిజంగానే మనల్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి ముందుకు వెళ్ళేలా చేయడం కానీ, ఇలా చేస్తుంటారు. అంటే వాళ్ళ రోల్ ఎంతవరకు ఉంటుందో వాళ్ళు చేయడం అయితే చేస్తారు. సో, ఇలా ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ అవుతారండి. దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. అలా అని చెప్పి అక్కడితోని మీరేంటంటే సఫర్ అవుతారు, డిప్రెస్ అవుతారని అనుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగాను మీ లైఫ్‌లోని థింగ్స్ అనేవి బ్లూమ్ అవుతాయండి. పర్సన్స్ ఏంటంటే వస్తారు. ఆర్ ఉన్న పర్సన్స్‌తోనే కనెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. దానివల్ల కూడా మీరేంటంటే చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ డెఫినిట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు లొకేషన్ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మోస్ట్‌లీ ట్రాన్స్‌ఫర్స్ కానీ, లేకపోతే హౌస్ షిఫ్ట్ అవ్వడం కానీ, ఆర్ డిఫరెంట్ ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వడం కానీ, ఏదో కానీ జరుగుతుందండి. ఖచ్చితంగా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీలో ఎవరికైనా అబ్రాడ్ ప్లాన్స్ ఉంటే, అబ్రాడ్ ప్లాన్స్ వర్కౌట్ అవ్వడం కానీ, అంటే అబ్రాడ్ ఆఫర్స్ రావడం కానీ, ఇలా అంటే ఏదో కానీ జరుగుతుందండి. ఖచ్చితంగాను మీరేంటంటే, ఈ సెకండ్ హాఫ్‌లోని ఎక్కువ ట్రావెల్ చేయడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నాకెలా అనిపిస్తుందంటే, మీరు స్ట్రాంగ్‌గా లొకేషన్ చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ లైఫ్‌లో కూడా మేజర్ చేంజెస్ రావచ్చు. అంటే మీకు ఎక్కడైతే పాసిబిలిటీ లేదు, ఎక్కడైతే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తుందో, అక్కడ కూడా కొన్ని థింగ్స్ అనేవి పాసిబుల్ అవ్వొచ్చండి. చేంజెస్ అయితే స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్స్‌లో చేంజెస్ రావచ్చు. ఎక్కడైనా సరే చేంజ్ మాత్రం మోస్ట్‌లీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది గుడ్ సైన్ అండి. ఎందుకంటే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. దానివల్ల గ్రోత్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, మీరేంటంటే డెఫినిట్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. మీలో ఎవరికైనా సరే ఆల్రెడీ ప్లాన్ ఉంటే ఇంక మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఒకవేళ ప్లాన్ లేకపోయినా సరే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా జరగొచ్చండి. అంటే హౌస్ షిఫ్ట్ అవ్వడం కానీ, లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, ఆర్ ప్రమోషన్ అనేది రావడం కానీ, కొన్ని అన్నమాట మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండానే జరుగుతాయి. సో, దీనివల్ల మీరేంటంటే అంత స్ట్రెస్ తీసుకొని అంటే అంత అన్‌ఈజీగా అయితే ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇది మీకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంటదండి. మీరేంటంటే ఎక్సైట్‌మెంట్‌తో ఉంటారు. చాలా మందేంటంటే తెలియని ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు ఆరు తెలియని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతారు కానీ, మీకిదేంటంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే మీ లైఫ్ అంటే చాలా కాలం నుంచి ఇలానే ఉన్నట్టుంది. ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి కూడా మీరు అక్కడే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, ఫైనల్‌గా మీరేంటంటే మూవ్‌మెంట్‌ని కానీ, చేంజెస్‌ని కానీ చూస్తారండి. ఇదైతే మీకు వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఈ టైంలోనేంటంటే ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయాలండి. కొంచెం అంటే స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అవ్వాలి. దానికి రీజన్ ఏంటంటే మెంటల్ క్లారిటీ కోసం. మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు క్లీన్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. నేను చెప్పాను కదా! కొంతమంది వ్యక్తులతో సిట్యుయేషన్స్ ఎండ్ అవుతాయని. సో, దానివల్ల కూడా మీరేంటంటే దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఆర్ మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయాలి. అసలదెందుకు జరిగింది? లేకపోతే మీ లైఫ్‌లో అంటే వాళ్ళ ప్లేస్‌ని ఎవరు రీప్లేస్ చేస్తారు? సో, అసలు మీరేం చేయాలి? ఇలా అంటే మీకు కొంత అర్థం అవ్వాలి. అండ్ కొన్ని జరుగుతున్నప్పుడు మీరు ఫాలో అప్ చేయాలన్నప్పుడు డెఫినిట్‌గా మీరేంటంటే స్టెబుల్‌గా ఉండాలండి. అంటే మీ థాట్స్ కూడా చాలా స్టెబుల్‌గా ఉంటేనే మీరు థింగ్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఆ సిట్యుయేషన్స్‌ని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. సో, బేసిక్‌గా నేనైతే మీకిక్కడ ఒకటే చెప్తానండి. రష్ అయిపోవద్దండి. ఏదో చేసేయాలి అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏమి చేయలేరు. మీ చేతుల్లో ఉన్నంత వరకైతే మీరు చేస్తారండి. యూనివర్సే మీకు కోఆపరేట్ చేస్తది అండ్ మిమ్మల్ని పుష్ చేస్తది కూడా. బట్ మీ చేతుల్లో లేనప్పుడు మీరు రష్ అయినా మీరేం చేయలేరు. సో,
సో అక్కడ ఏంటంటే స్టాప్ అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ వ్యక్తుల విషయంలో కూడా మీరు ఏదో కంట్రోల్ చేసేయగలరు, ఏదో చేంజ్ చేసేయగలరు అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ చేతుల్లో ఏం లేనప్పుడు మీరు నిజానికి ఏమీ చేయలేరు. అండ్ డెఫినెట్‌గా ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో మీ కమిట్మెంట్‌కి టెస్ట్‌లా ఉంటుందండి. అంటే మీరు చేసే ప్రతి పని మేబీ వర్కౌట్ అవ్వచ్చు. కానీ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంటది. మీరు ఎంత కమిటెడ్‌గా ఉన్నారు? మీకిది ఎంత అవసరం? అసలు మీరు సిన్సియర్‌గానే ఉన్నారా లేదా? ఇలా పరీక్షిస్తదండి. ఒక రిలేషన్‌షిప్పే అవ్వచ్చు, ఆర్ ఒక సిట్యుయేషనే అవ్వచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఒకటి అంటే మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా నాకు కావాలి అనుకోని మీరేంటంటే ఫైట్ చేస్తుంటారు కదా! అలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారండి. వెంటనే మీకు రిజల్ట్ రాదు. మీరు ఎలా ఫీల్ అవుతారంటే అసలు రిజల్ట్ వస్తుందా? రాదా? లేకపోతే మీ లైఫ్ అక్కడే స్టక్ అయిపోతుందా? అని ఇలా భయపడుతుంటారు. బట్ డెఫినిట్‌గా మీ కమిట్మెంట్ కానీ మీరు అంటే ఇంక నాకిదే కావాలి. నేనిక్కడే స్టిక్ అయ్యి ఉంటాను. ఇది నాకొచ్చే వరకు నేనేంటంటే విడిచిపెట్టను. ట్రై చేస్తూనే ఉంటాను అని గివ్ అప్ చేయకుండా ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ట్రై చేస్తారో ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ కెరియర్ పాత్‌లో మీరు డిఫరెన్సెస్ అనేవి చూస్తున్నారు. లైక్ ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎన్ని ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ మీకేంటంటే ఫినాన్షియల్‌గా కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇలా అంటే లైఫ్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది కదండీ! అందరికీ సేమ్ ఉండదు కదా! సో, ఈ టైంలోనేంటంటే గివ్ అప్ చేయకుండా ట్రై చేయాల్సుంటుందండి. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీకు మెంటల్ క్లారిటీ ఉంటుంది. ఎక్కడ ఆగాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? అండ్ మొదలుపెట్టింది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? అని ఈ డిఫరెన్సెస్ మీకు తెలియాలండి. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరేం చేయలేరు. సో, మీరు సైలెంట్ అవ్వాల్సుంటుంది. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ కమిట్మెంట్‌కి పరీక్షలుంటాయన్నమాట. అంటే మీరు కంటిన్యూయస్‌గా ట్రై చేయాల్సుంటుంది. సో, ఈ డిఫరెన్సెస్ మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఆ క్లారిటీ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, నేనైతే ఒకటే చెప్తానండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తున్న దగ్గర మీరు ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. యూనివర్స్ మిమ్మల్ని ఎక్కడైనా స్టాప్ చేస్తున్నట్టు అనిపిస్తే అక్కడ మీరేంటంటే డెఫినిట్‌గా స్టాప్ అవ్వాలి. అది కూడా మీ కమిట్మెంట్‌కి ఒక రకమైన పరీక్షేనండి. సో, గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అంటే లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్. సో, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు సంతోషంగా ఉంటే ఒకరోజు బాధపడతారు. అది తప్పదు. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. డెఫినిట్‌గా ఈ సెకండ్ హాఫ్‌లోని యూనివర్స్ మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుందండి. ఏదో ఒక న్యూ డోర్‌ని మీరు అన్‌లాక్ చేస్తారని చెప్పొచ్చు. ఈ డోర్‌ని అన్‌లాక్ చేయడానికి మీకు కీ దొరుకుతుంది. ఈ కీ యూనివర్సే మీకిస్తుంది. సో, అది ఏదైనా అవ్వచ్చు. అంటే మీలో కొంతమంది రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని బెటర్ చేసుకోవచ్చు. ఆర్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి జాబ్ రావచ్చు. లేకపోతే ఫినాన్షియల్ గ్రోత్ కనిపించొచ్చు. ఏదైనా పర్చేస్ చేయొచ్చు. అంటే ఏదో కానీ ఒకటి మాత్రం మీకు వర్కౌట్ అవుతుందండి. ఇది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇది ఒక గిఫ్ట్ గానే మీరు కన్సిడర్ చేయండి. యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్ ఇస్తుంది. ఎందుకంటే మీ కమిట్మెంట్‌కి పరీక్షిస్తుంది కదా! సో, మీరు ఎంత కమిటెడ్‌గా ఉండి మీరు ఎప్పుడైతే అంత స్టాండ్ తీసుకుంటారో ఇంక యూనివర్స్ ఏంటంటే మీకివ్వాల్సింది ఇచ్చేస్తుంది. సో, మీరు ఊహించిన దానికంటే కూడా పెద్దగానే ఇస్తుందని మాత్రం నేను చెప్పగలనండి. ఇదైతే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. అట్‌లీస్ట్ అన్ని సిట్యుయేషన్స్‌లోని ఒకేలా రియాక్ట్ అవ్వరు అని చెప్పొచ్చు. ఏదైనా సరే కేర్‌ఫుల్‌గా థింక్ చేస్తారు. మీరు హ్యాండిల్ చేయగలరనుకుంటే ముందుకు వెళ్తారు. నాకలానే కనిపిస్తుంది. సో, అట్‌లీస్ట్ నేను చెప్పాను కదా! మిగతా సిట్యుయేషన్స్‌లో కాకపోయినా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌ని మాత్రం మీరు కొంచెం మెచ్యూర్డ్‌గానే హ్యాండిల్ చేశారండి. మీకు కరెక్ట్ అనిపించిన దాని ప్రకారమే మీరు వెళ్లారు. బట్ మీరు ఎదుటి వ్యక్తులకి అలా ప్రొజెక్ట్ అవ్వలేదు. ఆర్ ఆ సిట్యుయేషన్‌లో మీరు అలా లేరనమాట. అంటే వాళ్ళకెందుకో కానీ కంట్రోలింగ్‌లా అనిపించడం కానీ, నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, ఎక్కడో డెస్పరేట్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి రావడం కానీ, ఇలా ఏదో జరిగిందండి. మొత్తానికేంటంటే మీరు ఇంత సిన్సియర్‌గా ఉన్నదానికి, మీరు మెచ్యూరిటీ లెవెల్స్‌తోని థింగ్స్‌ని ఆపరేట్ చేసిన దానికి మీకేంటంటే ఆ గుర్తింపు రాలేదండి. వ్యక్తులేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని వెయిట్ చేయడం కానీ, అలాంటిదేదో చేస్తున్నట్టున్నారు. సో, మీరు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఈ పాస్ట్‌ని మీరు విడిచిపెట్టలేకపోతున్నారండి. పాస్ట్ ఏంటంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. మీరు పడిన కష్టానికి మీకు ప్రతిఫలం దొరకలేదని అనిపిస్తుంది. ఇదేంటంటే ఒక వ్యక్తుల విషయంలో అనే కాదు. ఇప్పుడు మీరు కెరియర్ పాత్ ఒకటి చేసుకొని ఉండొచ్చు. దాంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు. బట్ మీకు గుర్తింపు రాలేదు. ఆర్ మీరు అనుకున్నట్టుగా మీకు జాబ్ రాలేదండి.
సో మీకేమనిపిస్తుంది అంటే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, నా వైపు నుంచి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు నేను సక్సీడ్ అవ్వలేదు, అసలు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇలా అంటే మీకు చాలా డౌట్స్ రావచ్చు. సో మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఈ సెకండ్ హాఫ్ లోని కూడా కొంత మీరు అనుకున్నంత గుర్తింపు రావట్లేదు, అసలు అది వస్తుందా రాదా, మీ లైఫ్ ఇలానే ఉంటుందా అని డౌట్ పడుతుంటారు. ఇది ఏంటంటే చెప్పాను కదా, మీ కమిట్మెంట్ కి ఒక పరీక్ష అండి. మీరు ఎంత స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుంటారు, ఈ సిచ్యువేషన్ ని వర్కౌట్ చేయడం కోసం అని చెప్పి మీరు ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తారు, ఎంత కరెక్ట్ గా చూస్ చేసుకుంటారు అని యూనివర్స్ చూస్తుంది. బట్ డెఫినెట్ గా ఈ ఫేజ్ అయితే మాత్రం ఎండ్ అవుతుందండి. మీ స్ట్రగుల్ అనేది ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ఎండింగ్ ఏంటంటే మీకు అంత కంఫర్టబుల్ గా ఉండదండి, కొంచెం కష్టంగానే అనిపిస్తుంటది. దానికి రీజన్ ఏంటంటే ఈ ఎండింగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, కానీ ఈ ఎండింగ్ అవసరం అన్నమాట. అది అలా ఎండ్ అయితేనే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా వస్తాయి. సో బేసిక్ గా మీరు డిజర్వ్ చేసేది మీకు దొరుకుతుంది. సో మీరేంటంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉండడానికి ట్రై చేయండి. మీ ప్రయత్నాలు కూడా కరెక్ట్ గా చేయండి, మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది. బట్ ఇదే కావాలి, ఇలానే ఉండాలి, ఆర్ నా లైఫ్ లో ఇలాంటి మార్పులే రావాలి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే డిసప్పాయింట్ అవుతారంట. అప్పుడు ఏమవుతుందంటే మీకు మీరే మళ్ళీ బలవంతంగా ఇది యాక్సెప్ట్ చేసి దీంతో పాటు ట్రావెల్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో అలా చేయొద్దండి. ఎందుకంటే యూనివర్స్ మీకోసమే ప్రతిదీ కూడా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తుంది, మీ సిచ్యువేషన్స్ మీదే వర్క్ చేస్తుంది. సో యూనివర్స్ థింగ్స్ ని ఏంటంటే మీ ఫేవర్ లో టర్న్ చేయాలి అని అనుకోని చేస్తున్నప్పుడు అది మీకు ముందు అర్థం కాకపోవచ్చు అండి. బట్ డెఫినెట్ గా సమ్ డే మీరు అర్థం చేసుకుంటారు ఇవంతా ఎందుకు జరిగాయి, అసలు మీరు ఇక్కడ ఏం అచీవ్ చేశారు, ఆర్ మీరు డిజర్వ్ చేసింది మీకు దొరికిందా లేదా అనే క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం అండి, ఇయర్ సెకండ్ హాఫ్ లో మాత్రం మీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయండి. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే క్లియర్ గా ఎండ్ అవుతాయి. ఆ ఎండింగ్స్ అనేవి కంఫర్టబుల్ గా ఉండకపోయినా ఆ ఎండింగ్ అనేది మీ లైఫ్ కి అవసరం అన్నమాట. డెఫినెట్ గా మీరు డిజర్వ్ చేసే థింగ్స్ మీ లైఫ్ లోకి రావాలి అన్నప్పుడు ఈ ఎండింగ్స్ అనేవి తప్పదు. బట్ దాన్ని మీరు ఏంటంటే అర్థం చేసుకోవాలండి, ఇది యూనివర్స్ ప్యాటర్న్, సో మనకి తప్పలేదు అని మీకు ఆ క్లారిటీ ఉండాలి. ఏదైనా సరే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కూల్ గా ఉండండి, ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా EFGHIJSTUZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ ఇయర్ అంటే 2025 సెకండ్ హాఫ్ మీకు ఎలా ఉంటుంది. ఆల్రెడీ జూన్ మంత్ వచ్చేసింది కదా, జూన్ నుంచి డిసెంబర్ 2025 వరకు. సో అంటే ఎలా ఉంటుంది అనే దానికంటే కూడా అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్ లో అనేది అయితే చూద్దాం. సో యూనివర్స్ ఏం చెప్తుందో కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ లైఫ్ లో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోయినట్టుగా ఇప్పుడు మీకు అనిపిస్తున్నా, ఆర్ మీకు ఇంకా హోప్ లేదు, థింగ్స్ వర్కౌట్ అవ్వు అనే ఫీలింగ్ మీకు వస్తున్నా సరే అది ఎండింగ్ అయితే కాదండి. అప్పుడే మీరు డిసైడ్ అయిపోవద్దు, ఎందుకంటే దాని అవుట్కమ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదంట. యూనివర్స్ ఏంటంటే వర్క్ చేస్తుంది. మీకు ఏంటంటే ఈ పాయింట్ లోని ఇది ఒక ఎండింగ్ లాగా, ఆర్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేరేమో, లేకపోతే ఇది ఏంటంటే ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుందేమో అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దీనికోసం మీరు వర్రీ అవ్వద్దండి. ఇయర్ సెకండ్ హాఫ్ లో ఈ సిచ్యువేషన్ రిలేటెడ్ గా మీకు కొంత క్లారిటీ వస్తుంది అండ్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా థింగ్స్ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు అని కూడా మీకు అర్థమవుతుందండి. పర్టికులర్ గా మీ లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లో మాత్రం మీకు సెకండ్ ఛాన్స్ వస్తుందంట. సో దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మీకు ఏదైతే ఎండింగ్ లా అనిపిస్తుందో, ఎక్కడైతే హోప్ లేదు అని అనిపిస్తుందో అదే మోస్ట్లీ వర్కౌట్ అవ్వచ్చండి.
అండ్ దానికి ఛాన్స్ అనేది కూడా యూనివర్స్ మీకు ఇవ్వడం అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుందంట. సో మీరు ఏంటంటే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఇదైతే మాత్రం గుడ్ సైన్ అండి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైంలో ఏంటంటే మీరు కొంత రెస్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే మీరు అసలు మీ లైఫ్ లో ఎక్కడ ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి, మీ లైఫ్ ఎటు వెళ్తుంది, సో అసలు మీరు ఏం చేస్తున్నారు, కొంచెం క్లారిటీ ఉండాలండి మీ మీద, మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ మీద, అండ్ మీ థాట్స్ మీద. మొత్తానికి ఓవరాల్ గా క్లారిటీ తెచ్చుకోవడం కోసమైనా కొంత రెస్ట్ తీసుకోండి. ఓవర్ టైం వర్క్ చేయడం కానీ, ఓవర్ గా స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఆర్ ఓవర్ గా థింక్ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయొద్దండి. టైం బీయింగ్ మీరు కొంచెం అంటే అది కంట్రోల్ చేసుకుంటే మీకే అర్థమవుతుందండి మీ లైఫ్ ఎటు వెళ్తుంది అండ్ మీ లైఫ్ లోని మీరేం చేయాలి అనేది మాత్రం మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఈ ఫస్ట్ 5 or 6 months లో వర్క్ చేసింది కూడా సెకండ్ హాఫ్ లో మీరేంటంటే అవుట్‌కమ్ చూస్తారండి. అంటే మీరు ఏదైతే కష్టపడి ప్రిపేర్ చేశారో, లైక్ ఏంటంటే మేబీ ఎప్పటినుంచో మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఇదేంటంటే మేబీ ఇయర్స్ నుంచి అవ్వచ్చు. ఈ ఇయర్ ఫస్ట్ హాఫే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఎప్పటినుంచో మీరు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఆర్ మీరు ఏదో ఒక సిట్యుయేషన్ కోసం ఎప్పటినుంచో హార్డ్ వర్క్ చేస్తున్నారు. రిజల్ట్ అనేదైతే ఇప్పటికి మీకు కనిపించట్లేదు. సో మీరేంటంటే దాని వల్ల కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనుకుంటే మీకు అది వర్కౌట్ అవుతుంది. థింగ్స్ అనేవి బెటర్ అవుతున్నాయి. అవుట్‌కమ్ అనేది మీ ఫేవర్ లోనే వస్తుందండి. ఎందుకంటే మీ హార్డ్ వర్క్‌కి యూనివర్స్ ఏంటంటే రివార్డ్ ఇవ్వాలనుకుంటుంది. సో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ మీరు ఇయర్స్ నుంచి స్ట్రగుల్ తీసుకున్నారు. లైక్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఈవెన్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో అయినా సరే చాలా కష్టపడ్డారు ఒక సిట్యుయేషన్‌లో. మొత్తానికి దాని రిజల్ట్ అయితే వస్తే బావుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే అది పాజిటివ్ గానే వస్తుందండి. సెకండ్ హాఫ్‌లో వస్తుంది. ఎప్పుడైనా రావచ్చు. బట్ డెఫినెట్‌గా మీకు వర్కౌట్ అవుతుందండి. ఈ టైంలో మాత్రం మీరేంటంటే రెస్ట్ తీసుకోవడం కానీ, హీల్ అవ్వడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే నేచర్‌లో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయాలి. అంటే ఈ నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఏంటంటే మీరు ఎక్కడైనా సరే గ్రీనరీ ఉన్న దగ్గర కానీ, లేకపోతే మీకు ఫీల్డ్స్ ఉంటే అక్కడ కానీ, లేకపోతే గార్డెన్ ఉంటే గార్డెన్‌లో బాల్కనీ దగ్గర అంటే ఎక్కడ మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తే అక్కడ మీరు కూర్చొని అంటే మీరు చూస్తున్న దాన్ని ఆస్వాదించాలండి. అంతేకాని అక్కడ కూడా మీరు కూర్చొని ఫోను చూసుకోవడం, లేకపోతే ఏదో రాసుకోవడం, అంటే వర్క్ చేయడం లాంటివి చేయకుండా మీరేంటంటే ప్రశాంతంగా కూర్చొని అదంతా కూడా ఫీల్ అవుతూ ఉండాలండి. ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీలో కొంతమందికి పెట్స్ ఉంటాయి. సో, ఆ పెట్స్‌తోని టైమ్ స్పెండ్ చేయడం కానీ, అంటే డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, బర్డ్స్ కానీ, సో, ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక్కొక్కటి వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాయి. సో, మీరేంటంటే వాటితోని కొంత టైమ్ స్పెండ్ చేయండి. వాటి ఎనర్జీస్‌తో కూడా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినా మీరు చాలా వరకు హీల్ అవుతారంట. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను. యానిమల్స్ ఏంటంటే ఏంజెల్స్ అండి. ఈ వరల్డ్‌కే అవి ఏంజెల్స్ అని చెప్పొచ్చు. ఆర్ నేచర్‌కి ఏంజెల్స్ అన్నమాట. సో, వాటితో కూడా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగాను వాటి ఎనర్జీని మీరు పిక్ చేసుకున్నప్పుడు మీరు తొందరగా హీల్ అవుతారు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ డెఫినెట్‌గా మీ ఇంట్లో పెట్స్ ఉన్నా లేకపోయినా కొంతమందేంటంటే బయట స్ట్రీట్ డాగ్స్‌కి బాగా చూస్తారనమాట. వాటికి ఫుడ్ పెడుతుంటారు. వాటితో కూడా కనెక్ట్ అవుతుంటారు. వాటిని ఫ్యామిలీలా ట్రీట్ చేస్తుంటారు. సో, అలాంటి వాటితో అయినా సరే టైమ్ స్పెండ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో అక్కడ మీరు ఎక్కువ సేపు కానీ ఇన్వెస్ట్ చేస్తే మీరు తొందరగా హీల్ అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కొంతమంది వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అయితే తొందరగా హీల్ అవుతారండి. పర్టిక్యులర్‌గా వాటర్ సైన్స్ ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారున్నారో ఇలాంటి వాళ్ళేంటంటే కొంచెం వాటర్‌తోని ఎక్కువగాని వర్క్ చేస్తే తొందరగా హీల్ అవుతారు. అందుకే సీ షోర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఆర్ ఏవైనా రివర్స్ ప్లెజెంట్‌గా అనిపించినవి చూడటం కానీ, అంటే వాటిలోకి వెళ్ళండి అని నేను చెప్పను. బట్ వాటి దగ్గర కూర్చొని ఆ ఎనర్జీని కూడా మీరు ఫీల్ అవ్వొచ్చండి. సో, ఇలా కూడా మీరేంటంటే హీల్ అవుతారు. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే సెకండ్ హాఫ్‌లోని టైమ్‌నయితే ఎక్కువ స్పెండ్ చేయాల్సుంటుంది నేచర్‌లో. సో దట్ మీరేంటంటే బెటర్‌గా ఫీల్ అవుతారు అండ్ తొందరగా హీల్ అవుతారండి. ఇదేంటంటే మీ సోల్‌కి కూడా మంచిదంట యూనివర్స్ చెప్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. అండ్ మీ లైఫ్‌లోకేంటంటే ఒక పర్సన్ వస్తారండి. ఈ పర్సన్ మోస్ట్‌లీ మీ పర్సన్ అని చెప్పొచ్చు. మీ డెస్టిన్డ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్‌గా ఉంటారు. సో, ఒక పర్సన్ లైఫ్‌లోకి రావాలి అని వెయిట్ చేస్తుంటారు. సో, ఒక న్యూ పర్సన్ రావడానికి హై పాసిబిలిటీ ఉంది. వాళ్ళు చెప్పాను కదా! మీ లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి వర్కౌట్ అవ్వడం కానీ, సింగిల్‌గా ఉన్న వాళ్ళకి
వాళ్ళ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడం కానీ, ఈవెన్ సెపరేట్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా అంటే వాళ్ళ లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ కోసం చూస్తుంటారు. మీలాంటి వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ మీరు రీయూనియన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ రావడం కానీ, మొత్తానికి ఇలా ఏదైనా జరగొచ్చండి. బట్ ఒక పర్సన్ ఎంట్రీ మాత్రం కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా నెక్స్ట్ హాఫ్‌లో మాత్రం మీరు ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లోని చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టున్నారు. అండ్ చాలా స్ట్రెస్ తీసుకున్నారు. బాగా ఎగ్జాస్ట్ కూడా అయిపోయారు. ఇంకా లైఫ్ ఇంతే. లైఫ్‌లోని ఎప్పటికి కూడా మీరు బెటర్ డేస్ చూడలేరు. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకోని ముందుకు వెళ్తున్నా, ఏదో ఒకటి అడ్డొస్తుంది. మీరు ఆగిపోతున్నారు అని ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే ఎందుకో కానీ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. సో, మొత్తానికి మీరేంటంటే ఇంక గివ్ అప్ చేసేసారు. ఏదైతే అదయింది. లైఫ్ ఎలా వెళ్తే అలా వెళ్ళింది. ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడం, లేకపోతే ఇలా టెంపరరీగా హ్యాపీగా ఫీల్ అవ్వడం, మళ్ళీ ఛాలెంజెస్ రావడం ఇదంతా నా వల్ల కాదు. అసలు లైఫ్ మీద ఏ హోపు పెట్టుకోకపోతే ఏ బాధ లేదు అని ఇలా ఆలోచిస్తున్నట్టు నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇలా ఆలోచించడం మానేయాలండి ఫస్టు. దీనివల్ల మీకు తెలియకుండానే మీరేంటంటే కొత్త ఛాలెంజెస్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నారనమాట. ఆర్ కొత్త ట్రబుల్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నారు. అది ఎలానో చెప్పనా? మీ లైఫ్‌లో ఆల్రెడీ ఛాలెంజెస్ ఉన్నాయనుకోండి. సో, వీటి మీద మీరు వర్క్ చేయకుండా ఏదో ఒకటిలే లైఫ్ ఎలా వెళ్తే అలా వెళ్ళింది అనుకున్నప్పుడు, యూనివర్స్ ఏం చేస్తుందంటే, వీళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని వీళ్ళు హ్యాండిల్ చేయట్లేదు. సో, వీళ్ళకి ఇలా కాదు అనుకోని కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకొస్తదనమాట. కొత్త సిట్యుయేషన్స్ వస్తుంటాయండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే మరికొంచెం కాంప్లికేషన్స్, మరికొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు మీ లైఫ్‌లో జరుగుతుందదే. ఆల్రెడీ జరుగుతుందిది. సో, వచ్చే రోజుల్లో అయినా సరే మీరు అర్థం చేసుకోవాలండి. ఒక ఛాలెంజ్ మీ ముందుకి వచ్చింది అంటే మీరు హ్యాండిల్ చేయగలరు అని చెప్పే యూనివర్స్ అలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో పెడుతుంది. ఈవెన్ మీ కర్మ వల్ల అయినా సరే మీరు అలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయొచ్చు. బట్ అది ఫేస్ చేయడం మానేసి లైఫ్‌లో అన్ని ఛాలెంజెసే నేను ఫేస్ చేయను. నా వల్ల అవ్వదు. నేనేంటంటే సైలెంట్‌గా ఉంటాను. ఏదైతే అదయ్యింది అనుకుంటే, తర్వాత ఏమవుతుంది? ఇది ప్రాబ్లమ్ లానే ఉండిపోతుంది. ఇది కాకుండా ఇంకా కొత్త ప్రాబ్లమ్స్‌ని కూడా మీరే ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీకేం రాదండి. కానీ మీరెప్పుడైతే ఫైట్ చేస్తారో ఇది మీ లైఫ్. అందరిలానే మీకు ఒక లైఫ్ యూనివర్స్ ఇచ్చింది. ఆర్ గాడ్ ఇచ్చారు. సో, మీరేంటంటే ఈ లైఫ్ మీద వర్క్ చేయాలి. ఈ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకంటే కూడా మీరేం తక్కువ కాదు. సో, ఖచ్చితంగాను మీ లైఫ్‌ని మీరెందుకు బెటర్ చేసుకోలేరు? ఇలా మీరు ఆలోచించాలండి. ఇప్పుడు మేబీ మీరు ఎవరితో కూడా మీ లైఫ్‌ని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ లైఫ్‌ని బెటర్ చేసుకున్న దగ్గర మీరు బెస్ట్ అయ్యుండాలి అనే ఆ ఫీలింగ్ మాత్రం మీకుండాలండి. లైక్ ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే మీరు లైఫ్‌లో ముందుకు వెళ్తారు అండ్ న్యూ హైట్స్‌కి రీచ్ అవుతారు. సో, ఈ కాన్ఫిడెన్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఇప్పటికైనా సరే మీరు గివ్ అప్ చేయకుండా మీ లైఫ్‌లో ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. సో, వాటికి సొల్యూషన్ ఏంటి అనేది మీరేంటంటే క్లియర్‌గా ఫేస్ చేయడానికి సిద్ధపడిపోవాలి. ఇది ప్రాబ్లమ్ అని అనుకుంటే ఇంకా అది ఎప్పటికీ ప్రాబ్లమ్ లానే ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? సో, నేనే చేంజ్ అవ్వాలా? ఆర్ ఈ సిట్యుయేషన్ ఇలా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉందా? చూసుకొని మీరు దాని ప్రకారం మూవ్ అవ్వాలండి. అంటే ప్రతి సిట్యుయేషన్‌ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా చేంజ్ చేయాలి? ఆర్ మీకేం ఛాన్స్ ఉంది అని తెలుసుకొని మీరు మూవ్ అవుతున్నప్పుడు మీ లైఫ్ మీకు హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ అసలు యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందనేది కూడా మీకు అర్థమవుతుందండి. మీ ఫ్యూచర్ మీకు బ్రైట్‌గా కనిపిస్తుంది. సో, ఇలా మీరేంటంటే వర్క్ చేయాల్సుంటుంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లోని అలా వర్క్ చేస్తేనే మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూడగలుగుతారు. ఆల్రెడీ మీరు చాలా డార్క్‌నెస్‌లో ఉన్నారు. సో, ఆ డార్క్‌నెస్ నుంచి బయటకి రావడానికి చాలా ఫైట్ చేస్తున్నట్టున్నారు. అలా మీరు రాలేరు. ఎందుకంటే మీరు ఫైట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు కానీ మీరు ఫైట్ చేయట్లేదండి. ఆల్రెడీ మీరు గివ్ అప్ చేసేసారు. మీ వల్ల అవ్వదు అనుకోని. సో, మీకే నమ్మకం లేదు. అందుకే ఇక్కడ మీరేంటంటే ఇది కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరైతే లైట్‌ని చూస్తారు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. బట్ మీరు వర్క్ చేయడం అయితే చాలా ఇంపార్టెంటు. మీలో ఆ చేంజెస్ వస్తేనే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో మీరసలు మీ లైఫ్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దామండి.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ హాఫ్ ఎలానో అయిపోయిందండి. ఫస్ట్ హాఫ్ గురించి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ మీ లైఫ్ సెకండ్ హాఫ్‌లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పర్టిక్యులర్‌గా మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, మీరు ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, టెంపరరీగా మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ, టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చేసే పనులు కానీ, మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చండి. దానివల్ల మీరేంటంటే కొన్ని కష్టాలు పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాకెప్పుడు అంటే రీడింగ్‌లో ఇంత స్ట్రెయిట్‌గా ఒక మెసేజ్ ఛానెల్ అవ్వలేదు. బట్ డెఫినెట్‌గా ఈ రోజు మీ రీడింగ్‌లో మాత్రం క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. అదేంటంటే మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు సఫర్ అవ్వచ్చు. మీరేంటంటే కష్టాలు పడొచ్చు అన్నట్టుగా చెప్తుందండి. సో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆర్ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఈరోజు ఆర్ ఇప్పుడు అని కాకుండా పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి గైడెన్స్. జనరల్‌గా అయితే ఎప్పుడూ కూడా ప్రెజెంట్‌లో ఉంటూ ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని ఫ్యూచర్‌ని మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మీరేంటంటే లాంగ్ టర్మ్ కన్సిడర్ చేయాలంట. అంటే ఇప్పుడు నేను ఈ పని చేశానంటే దీని ఎఫెక్ట్ కానీ, దీని కాన్సిక్వెన్సెస్ కానీ ఎలా ఉండొచ్చు? నేను అంటే ఏం ఫేస్ చేయొచ్చు? అంటే లాంగ్ టర్మ్‌లో కూడా ఇది ఏ రకంగా ఉండొచ్చు అని మీరు థింక్ చేసి ఇప్పుడు డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. లేకపోతే మీరు ఖచ్చితంగా సఫర్ అవుతారంట. దీనివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని యూనివర్స్ చెప్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చేసినప్పుడు ఆలోచించండి. ఆలోచించి స్లో డౌన్ అవ్వండి. ఇమ్మీడియేట్‌గా చేసేయాలి అనే ఫీలింగ్ బట్ ఆ ఫీలింగ్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సుంటుందండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకుండా ఏదో చేసేయాలి అని ఆవేశపడిపోతే మాత్రం మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెగెటివ్ పీపుల్‌ని అవాయిడ్ చేయాలండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో కొంతమంది మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ కొంతమంది ఏంటంటే మంచిగానే ఉంటుంటారు కానీ అంటే ఏదో వెనక నుంచి చెప్తుంటారు. మంచిదే అనే ఫీలింగ్ వస్తది కానీ అది మంచా కాదా అనేది మీరు ఆలోచించుకొని మీరు అంటే వాళ్ళు చెప్పింది వినాలా వద్దా అనుకోని డిసైడ్ అవ్వాల్సుంటుందండి. అండ్ చాలా వరకు మీరేంటంటే నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఈ నెగెటివ్ పీపుల్ అంటే ఎవరైనా కూడా అవ్వచ్చండి. మీకు కొంతమందితోనేంటంటే ఎనిమిటీ ఉండొచ్చు. అంటే వాళ్ళకి మీకు పడకపోవచ్చు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అలాంటి వాళ్ళ విషయంలోని ఏదో డెసిషన్ తీసుకొని ఏదో చేసేయాలని చూడొద్దు. దానివల్ల మీరు ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే మీతో మంచిగానే ఉంటూ, మంచిగానే మాట్లాడుతూ కూడా కొంతమంది మిమ్మల్ని మోసం చేసే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ టైంలోని వీళ్ళు నెగెటివ్, వీళ్ళు పాజిటివ్ అని డిఫరెన్షియేట్ చేయలేకపోవచ్చండి. అంటే ఎవరు ఏంటో తెలియనప్పుడు వీళ్ళు ఇదే అనుకోని మీరు డిసైడ్ అవ్వడానికి లేదు కదా! అలాంటప్పుడు మీరేంటంటే మీ ఓన్ జడ్జ్‌మెంట్‌ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. సో, ఈ టైంలో బేసిక్‌గా ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు నెగెటివ్, వీళ్ళు పాజిటివ్ అనేది కూడా మీరేంటంటే ఏదో పాస్ట్ కనెక్షన్స్‌ని బేస్ చేసుకొని డిసైడ్ అవ్వద్దండి. వాళ్ళేంటి ప్రెజెంట్‌లో ఎలా ఉన్నారు? ప్రెజెంట్‌లో మీతో ఎలా మాట్లాడుతున్నారనేది చూసుకొని, అప్పుడు వాళ్ళని డీల్ చేయాల్సుంటుందనమాట. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ హాఫ్‌లో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ కొంచెం వర్క్ విషయంలో మీకు స్ట్రెస్ ఎక్కువవుతుందండి. కొంచెం ఏంటంటే హార్డ్ వర్క్ చేయాల్సుంటుంది. మేబీ ఈ టైంలో మీకేంటంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే, మీ ఎఫర్ట్స్ ఎవరు గుర్తించట్లేదు. ఆర్ మీరు పడుతున్న కష్టానికి మీకు ప్రతిఫలం దక్కట్లేదు అనే ఫీలింగ్ కూడా రావచ్చండి. పర్టిక్యులర్‌గా నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు డెఫినిట్‌గా ఏదో ఒక రివార్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ రికగ్నైజేషన్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఈ 2 ఈ టైంలో కష్టమవుతాయండి. అంటే మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. మీరు చాలా అంటే కష్టపడతారు. చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ దానికి సరిపోయినట్టుగా మీకు ఏది కూడా గుర్తింపయితే ఉండదండి. ఆర్ గుర్తింపు రాదు అని చెప్పొచ్చు. సో, దాన్ని మీరేంటంటే హార్ట్‌కి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిని యూనివర్స్ చూస్తుంది. సో, యూనివర్స్ దాని ప్రకారమే మీకు రివార్డ్ ఇస్తుంది. సో, మీరేంటంటే రివార్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఎవరు చూడట్లేదని మాత్రం అనుకోవద్దు. యూనివర్స్ చూస్తుంది కాబట్టి యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏం మాట్లాడినా సరే అక్కడ మీ యూనిక్‌నెస్‌ని మీరు చూపించుకోవాల్సుంటుందండి. వ్యక్తులు మేబీ మీరు ఇదే అని అనుకోవచ్చు. ఆర్ మిమ్మల్ని చూడగానే వాళ్ళకేంటంటే ఒక ఐడియా రావచ్చు. కానీ ఆ ఇంప్రెషన్‌ని మీరు ఎరేజ్ చేయాల్సుంటుంది. మీరది కాదు. మీరు డిఫరెంట్. అండ్ మీ మీద పర్టిక్యులర్‌గా ఎవరికైనా నెగెటివ్ ఒపీనియన్ ఉన్నా, అది మీరు రాంగ్ అని ప్రూవ్ చేయాలండి. మీరది కాదు. మీ స్టాండర్డ్ అది కాదు. మీరేంటంటే యూనిక్ పర్సన్. మీరేంటంటే థింగ్స్‌ని డిఫరెంట్‌గా ఆపరేట్ చేస్తారు. అందులో కూడా పాజిటివ్ వైబ్సే వస్తాయి అన్నట్టుగా మీరుండాలండి. అంటే
మీరు పర్టిక్యులర్‌గా ఈ నెక్స్ట్ ఫేజ్‌లోని ఐ మీన్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లోని ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. మీరు ఇది, మీ వాల్యూ ఇది, మీ వర్త్ ఇది. సో, మీరేంటంటే థింగ్స్‌ని ఇలా హ్యాండిల్ చేస్తారు. సో, మీతో డీలింగ్ అంటే ఖచ్చితంగాను అది పాజిటివ్ వైబే. నెగెటివ్ అయితే కాదు అనే ఫీలింగ్ మీరేంటంటే పర్సన్స్‌కి ఇవ్వాల్సుంటుంది. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం కష్టపడాలండి. అండ్ టైమ్ టు టైమ్ రెస్ట్ కూడా తీసుకోండి. ఎందుకు రెస్ట్ తీసుకోవాలంటే మేబీ కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువైపోయి మీరేంటంటే ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అవుతారు. సో, ఇలా ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు మీరేంటంటే మేబీ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ ఆర్ డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, ఆర్ యాక్షన్ తీసేసుకోవడం కానీ ఇలాంటివి జరగొచ్చండి. సో, టైమ్ టు టైమ్ మీరు బ్రేక్స్ తీసుకొని, రెస్ట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఆర్ ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ప్రతిదీ కూడా మీ కంట్రోల్‌లో ఉంటుందండి. మీరేంటంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఒకటి మాత్రం నిజం. మీరేంటంటే ఈ టైంలో అలానే సైలెంట్‌గా ఉండకూడదు. రెస్ట్ ఎందుకు తీసుకోవాలంటే క్లారిటీ కోసం. రెస్ట్ ఎందుకు అంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఈ టైంలోని మీరేంటంటేనండి, యాక్షన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. మరీ సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, మీకు ఫుల్‌గా క్లారిటీ ఉండాలి. ప్రతిదీ కూడా థింక్ చేసి యాక్షన్ మీరే ఫస్ట్ థింగ్స్‌నైతే మూవ్ చేయాల్సుంటుంది. ఎందుకంటే, ఇక్కడ మీరెప్పుడైతే ఇనిషియేట్ చేస్తారో థింగ్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయండి. బట్ ఎదుటి వ్యక్తులు అది ఇనిషియేట్ చేస్తున్నారు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నా, తర్వాత మీరు వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెన్ సిట్యుయేషన్స్ అయినా అంతే. వాటిని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే, మీరే ఫస్ట్ స్టెప్ వేయాల్సుంటుంది. లేకపోతే అవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే, ఆ తర్వాత మీరేం చేయలేరు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అండ్ మీరేంటంటే, కొంచెం సఫర్ అవుతారు. కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. అది ఓకే. బట్ డెఫినిట్‌గా పీస్ అనేది మాత్రం మీకు దొరుకుతుందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే, మళ్ళీ కూడా ఆ హార్మోనీని ఫీల్ అవుతారు. మేబీ కనెక్షన్స్ బెటర్ అవ్వడం కానీ, ఆర్ కొంతమంది వ్యక్తులతోని మీరేంటంటే సిట్యుయేషన్స్‌లో పీస్ చేసుకోవడం. లైక్ ఏంటంటే మేబీ కొంతమంది వ్యక్తులతో మీకు ఎనిమిటీ ఉన్నా ఆర్ అంటే కొంతమంది మీకు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా ఇలాంటివి కూడా కొన్ని సెటిల్ అవ్వొచ్చండి. బేసిక్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే నెగెటివ్ పీపుల్‌ని చాలా వరకు అవాయిడ్ చేయండి. బట్ ఈ నెగెటివ్ పీపుల్ ఎవరు ఏంటి అనే డిఫరెన్స్ తెలుసుకొని వాళ్ళని అవాయిడ్ చేయండి. వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. సో, సైలెంట్ అయిపోయినా సరే మీకు ఆ పీస్ దొరుకుతుందండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా రోజుల నుంచి చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారేమో. మీ సోల్ ఏంటంటే చాలా స్ట్రగుల్ అవుతుందండి. బట్ ఇయర్ సెకండ్ హాఫ్‌లో మేబీ ఎండింగ్‌లో అయినా సరే మీరేంటంటే ఆ పీస్‌నైతే ఫైండ్ చేస్తారు. మీకేంటంటే ఇంకా కంఫర్టబుల్‌గా అనిపిస్తుందనమాట. పోన్లే ఇప్పటికైనా సరే లైఫ్ కొంచెం బెటర్ అయింది. సో, ఇంకా అంటే ఎక్కడి నుంచైనా సరే ఇలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయిలే అని మీకెక్కడో హోప్ క్రియేట్ అవుతుందండి. దానికోసం మీరు వెయిట్ చేయండి. అండ్ మీరు కూడా ఏంటంటే ఎవరితో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. పీస్‌నే చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకేంటంటే ఓకే. మీ లైఫ్ ఇలానే బావుంటుంది అని మీరు కూడా రియలైజ్ అవుతారు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరు ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్నారండి. అంటే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారని చెప్పొచ్చు. పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. అలానే నెగెటివ్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. మూవ్ అవ్వలేకపోతున్నారండి. ఎందుకో కానీ స్టక్ అయిపోయినట్టు నాకనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుందండి. ఇదేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అనిపించట్లేదు. చాలా కాలం నుంచే ఈ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరిలా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి, ఈ సిట్యుయేషన్‌లో ఎవరైనా పర్సన్స్ మీకేదైనా చెప్తున్నా సరే, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేబీ ఆ టైంకి వాళ్ళ మాటయితే మీరు వింటున్నారు కానీ, అదే ఫాలో చేయాలా? అది ఫాలో చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? మీ పరిస్థితి ఏంటి? అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మీరిప్పుడు కూడా ఆలోచిస్తున్నారండి. ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? మీరే చేంజ్ అవ్వాలా? లేకపోతే సిట్యుయేషన్‌నే చేంజ్ చేయాలా? అసలు అంటే ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలంటే సింపుల్ అండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలండి. వ్యక్తులతో మీరు కోఆపరేట్ చేయాలి. ఆర్ సిట్యుయేషన్‌కి మీరు కోఆపరేట్ చేయాలి. మీరేం చేస్తున్నారంటే ఇక్కడ కోఆపరేట్ చేయట్లేదు. అంటే కోఆపరేట్ చేయడం అనేది వర్తియా? కాదా? అసలు ఎందుకు కోఆపరేట్ చేయాలి? కోఆపరేట్ చేస్తే మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు? ఇలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీ పాస్ట్ సిట్యుయేషన్స్‌తోని మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని కాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అందుకే మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు. నాకైతే ఇక్కడ ఒకటి అనిపిస్తుందండి. మీరు కొన్ని విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళాలి. మీరు ఇలా ఇక్కడే ఆగిపోతే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే
ఈ సిచ్యువేషన్ నుంచి అయితే ఎప్పటికీ బయటకు రాలేరు. ఆర్ అట్‌లీస్ట్ ఈ సిచ్యువేషన్‌లో మీకు పీస్ దొరకదండి. అంటే నేను చెప్తున్నాను కదా! మీకెందుకు ఇక్కడ నెగెటివ్ పీపుల్‌కి, పాజిటివ్ పీపుల్‌కి డిఫరెన్స్ తెలియాలి అంటే మేబీ ఇందుకు కూడా అవ్వచ్చు. అంటే మీరు రాంగ్ పర్సన్స్‌ని రైట్ పర్సన్స్ అనుకుంటూ ఉండొచ్చు. రైట్ పర్సన్స్‌ని రాంగ్ పర్సన్స్ అనుకుంటూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వ్యక్తులకి కోఆపరేట్ చేయలేకపోతున్నారు. ఆర్ సిట్యుయేషన్‌కి కోఆపరేట్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే ఎప్పుడైతే మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని మీరు రియాలిటీలో ఉంటారో అసలిక్కడ ఏం జరుగుతుంది? అండ్ ఎవరు ఏంటి? మెయిన్ వ్యక్తులు ఏంటి అనేది మాత్రం మీకు డిఫరెన్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫేజ్‌లో మాత్రం. నేను చెప్తున్నాను కదా! ఇయర్ సెకండ్ హాఫ్‌లో మీరు ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులందరిని ఒక్కసారి మీరు క్లియర్‌గా అనాలిసిస్ చేయాలండి. మీకెవరు సపోర్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు అపోజ్ చేస్తున్నారు? ఈ సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అపోజ్ చేసేవాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది గుడ్‌గా మాట్లాడి బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నవాళ్ళుంటారు. కొంతమందేంటంటే రూడ్‌గా మాట్లాడతారు కానీ వాళ్ళకి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏమి ఉండవు. సిట్యుయేషన్స్ ఏంటంటే అలా అంటే వాళ్ళని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో, మీకేంటంటే ఈ డిఫరెన్సెస్ తెలిసి ఎవరేంటి ఎవరు అంటే మీకు సపోర్టివ్‌గా ఉంటే మంచిది. ఆర్ మీరు ఎవరితో కోఆపరేట్ చేస్తే మంచిది. ఇలా డిఫరెన్సెస్ తెలుసుకునే పనిలో మాత్రం ఉండాలండి. ఎందుకంటే మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌కి సొల్యూషన్ ఇక్కడే ఉందన్నమాట. వ్యక్తుల్ని అవాయిడ్ చేయడం ఇంపార్టెంటే. అది ఎవరిని నెగెటివ్‌గా ఉన్న వాళ్ళని ఆర్ మీ లైఫ్‌కి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే వాళ్ళకి మీరు దూరంగా ఉండాలండి. సో, ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకొని మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో, మీకు అంటే ఇక్కడ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా జస్ట్ రియాలిటీలో మీరెక్కడున్నారు? మీ పరిస్థితి ఏంటి? అండ్ మీరిక్కడ ఏం చేయాలి అనేది తెలుసుకొని కొంచెం కోఆపరేటివ్‌గా ఉంటారో, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఈ పీస్ అనేదైతే ఉంటుందండి. ఆర్ అట్‌లీస్ట్ మీరే పీస్‌ని క్రియేట్ చేసుకుంటారని చెప్పొచ్చు. సో, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.